మహబూబ్ నగర్ జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 2 పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. ప్రకటించిన సమయానికే రైతులకు సాగు, తాగునీటిని అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. పాలమూరు బీడు భూములను సస్యశ్యామలం చేసేందుకు నిర్మిస్తున్న మహాత్మాగాంధీ లిఫ్ట్ ఇరిగేషన్, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టుల ప్రస్తుత పరిస్థితిపై V6 స్పెషల్ రిపోర్ట్. కరువుకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు 30 ఏళ్ల క్రితం ప్రారంభించిన అతిపెద్ద ప్రాజెక్టు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు. ప్రస్తుతం మనం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ఫేజ్ 3 దగ్గర ఉన్నాం. కొన్ని రోజుల క్రితమే మంత్రి హరీష్ రావు ఈ ప్రాజెక్టు పనులను పరిశీలించి ఇక్కడ 2 మోటార్లను కూడా ప్రారంభించారు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి ఇక్కడ పనులు వేగవంతం పుంజుకున్నాయి. ప్రస్తుతం ఇక్కడ స్టేటస్ ఏంటి, ప్రస్తుతం ఈ ప్రాజెక్టు ఏ స్టేజీలో ఉంది, కల్వకుర్తి ఎత్తిపోతల పథకం పైన ఆశలు పెట్టుకున్న రైతులకు నీరు అందుతుందా చూద్దాం. శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 25 టీఎంసీల నీటితో 4 లక్షల ఎకరాలకు నీళ్లివ్వడం కల్వకుర్తి ప్రాజెక్టు లక్ష్యం. 30 ఏళ్ల క్రితం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. కొల్లాపూర్ సమీపంలోని ఎల్లూరులో మొదటి రిజర్వాయర్, సింగోటం దగ్గర 2వ రిజర్వాయర్, జొన్నలబొగుడ, గుడిపల్లె దగ్గర 4 రిజర్వాయర్ల ద్వారా నాగర్ కర్నూల్, వనపర్తి, అచ్చంపేట, జడ్చర్ల, కల్వకుర్తి, దేవరకద్ర నియోజకవర్గాల్లో సాగు భూమికి నీళ్లివ్వాలని లక్ష్యంగా ఈ ప్రాజెక్టు నిర్మిస్తున్నారు. రెండు 2002లో అప్పటి ప్రభుత్వం కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ప్రారంభించింది. 1766 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభమైన ఈ ప్రాజెక్ట్ 2014 నాటికి 3700 కోట్లకు చేరింది. 12 ఏళ్లు గడిచిన పనులు నత్తనడకన సాగడంతో ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాలేదు. ప్రత్యేక రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం వచ్చాక పనులు శరవేగంతో జరుగుతున్నాయి. ఎక్కడికక్కడ కాలువలు తవ్వడం, పెండింగ్ లో ఉన్న రిజర్వాయర్ పనులు, పంప్ హౌస్ పనులు పూర్తి చేశారు. భూసేకరణను అవసరమైనటువంటి అన్ని స్ట్రక్చర్ల దగ్గర కానీ, అన్ని పిల్ల కాలువల దగ్గర కానీ, డిస్ట్రిబ్యూషన్ల దగ్గర కానీ భూసేకరణను పూర్తి చేయలేకపోయిన ప్రభుత్వాల కాలంలో సగానికి సగం ఎక్కడికక్కడ వదిలిపెట్టినారు. ఇప్పుడు ఒక్కొక్కటి అవన్నీ కూడా పీఠములను విడుచుకుంటూ వచ్చేటువంటి పని విధానమే ఉన్నాం. ఖచ్చితంగా వచ్చేటువంటి సీజన్కు పూర్తి అయ్యేటట్టు నిలుస్తాం. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి మెయిన్ కెనాల్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ మాత్రమే మిగిలాయి. ఇప్పటికే పరిసర ప్రాంతాల్లోని దాదాపు 300 చెరువులు, కుంటలు నీళ్లతో నింపారు. దీంతో ఎప్పటి నుంచో ఎండిపోయిన బావులు, బోర్లలోకి నీళ్లు వచ్చాయి. ఈ ఏడాది ఒక పంటను తీసిన రైతులు ఇప్పుడు 2వ పంటకు సిద్ధమవుతున్నారు. రైతుల అవసరాలను గుర్తించిన మంత్రి హరీష్ రావు ఈ ప్రాజెక్టు పరిధిలో మరో 20 చిన్న రిజర్వాయర్లు కట్టాలనే ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అధికారులు ఆ దిశగా సర్వేలు చేస్తున్నారు. దీంట్లో ఉండేటువంటి ఎలక్ట్రో, మెకానికల్ అండ్ సివిల్ వర్క్స్ ఏవైతే ఉంటాయో ఒక పంపు లిఫ్ట్ ఇరిగేషన్లో నడవాలంటే ఆ పంపులు అమర్చడం కోసం కానీ, నడవడం కోసం కానీ అవసరమైనటువంటి ఏ ఒక్క పనిని తెలంగాణ రాష్ట్రం ఏర్పడేదాకా పోయిన ప్రభుత్వాలు చేయలే. కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్లో ప్రధాన ఆయకట్టు వచ్చేటువంటిది లిఫ్ట్ 3. ఈ లిఫ్ట్ 3 యొక్క పనులను మొత్తాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిరంగానే మొదలుపెట్టింది. మోటార్ 1 కానీ, మోటార్ 2 కానీ ప్రారంభించిందే తెలంగాణ ప్రభుత్వం. వచ్చే ఏడాది కల్లా కల్వకుర్తి పూర్తి ఫలితాలను రైతులకు అందజేస్తామని అధికార పార్టీ నేతలు ధీమాగా చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మరో భారీ ప్రాజెక్ట్ పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత సీఎం కేసీఆర్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. శ్రీశైలం బ్యాక్ వాటర్ ఆధారంగా ఈ ప్రాజెక్టు రూపొందించారు. 60 రోజుల నీటి లభ్యతతో 120 టీఎంసీల నీటిని 12 లక్షల ఎకరాలకు సాగునీరు, పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు హైదరాబాద్ కు తాగునీరు, పరిశ్రమలకు ఉపయోగపడే విధంగా ప్లాన్ చేశారు. మహబూబ్ నగర్ లో 7 లక్షల ఎకరాలు, రంగారెడ్డిలో 5 లక్షల ఎకరాలు, నల్లగొండలో 30,000 ఎకరాల సాగు భూమికి నీళ్లివ్వడమే ఈ ప్రాజెక్టు లక్ష్యం. ఈ ప్రాజెక్టుకు 35,200 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ ప్రాజెక్టు దాదాపు 2 సంవత్సరాల క్రితం కేసీఆర్ ప్రారంభించారు. ఇప్పుడు పనులు ఎక్కడ దాకానే ఎక్కడ జరుగుతున్నాయి? 2 సంవత్సరాలు అయితే జూన్ 11th స్టార్ట్ చేశారు. మేము ఎగ్జాక్ట్లీ 4 నెలల తర్వాత జనవరిలోనే టెండర్ ఇవ్వడం జరిగింది దీనికి అన్నిటికీ.
ఏప్రిల్ వరకు అగ్రిమెంట్లు నేర్చుకొని ఏప్రిల్నే మేము పనులు మొదలుపెట్టాము. ఇది ఎగ్జాక్ట్లీ ఏప్రిల్ 29 నాడు ఈ పని కూడా మొదలుపెట్టాము. 6 monthsలో వీఆర్ కీపింగ్ ఎ వెరీ గుడ్ ప్రోగ్రెస్. ఇప్పుడు ఈ యొక్క చెరువుకు దగ్గర 5,000 ఎకరాల భూమి మేము సేకరించడం జరిగింది. ఆల్రెడీ 4,000 ఎకరాల వరకు సేకరించాము. ఇంకో 1,000 ఎకరాలు బ్యాలెన్స్ ఉన్నాయి. అది కూడా తొందరగా అయిపోతుంది. ఇప్పుడు స్టార్ట్ కావచ్చు. మినిమం ఆయకట్టుకు కానీ మీరు ఆశించిన 12 లక్షల ఎకరాలు కొద్ది వరకైనా నీరు అందించే అవకాశం వరకు కాదు, 2.5 yearsలో మొత్తం 12.5 లక్షలకి క్రియాలని ముఖ్యమంత్రి గారు చాలా పట్టుదలతో ఉన్నారు. ఆ దిశలో మేము పయనిస్తున్నాము. ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నా, సపోజ్ మనం ఈ నెలలో ప్రోగ్రెస్ కొద్దిగా తక్కువైంది అనుకోండి, ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో కొన్ని టీథింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్ ఓవర్కమ్ అవ్వకుండా ఇక్కడ ఈ నెలలో తక్కువ జరిగిన పనిని మళ్ళీ వచ్చే నెలలో దాన్ని పూడ్చుకుంటున్నాం అన్నట్టు. అట్లా ప్లాన్ చేసుకుంటున్నాం. మనం ఒక 2 నెలల కొద్దిగా తక్కువ జరిగినప్పుడు మళ్ళీ 3వ నెల 4వ నెల కవర్ చేసుకుంటున్నాం. అట్లా ఈ ప్రాజెక్టుకు భూసేకరణ ఇష్యూ ఏమైనా వచ్చిందా సార్? ఎక్కడైనా భూసేకరణ? ఇప్పుడు జనరల్గా భూసేకరణ అనేది అంత ఈజీ టాస్క్ ఏం కాదు, కానీ ఇక్కడ జైజాంటిక్ ప్రాజెక్ట్ కాబట్టి భూసేకరణ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కొద్దిగా రేట్ ఫిక్సేషన్లో అక్కడ ఇక్కడ అయినా కూడా రైతులు బాగా సహకరిస్తున్నారు. దానికి ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా రైతులకు కొద్దిగా నష్టం వచ్చినప్పుడు కాంట్రాక్టర్లు కూడా వాళ్ళకి ఇంత క్రాప్ కాంపెన్సేషన్ దాన్ని కొద్దిగా అడిషనల్గా కూడా పేమెంట్ ఇస్తున్నారు. దే ఆర్ సపోర్టింగ్ ఫుల్లీ. మనం దాంట్లో అనుమానం ఏం లేదు. చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే దాన్ని వీళ్ళు ఓవర్కమ్. మొదటి రిజర్వాయర్ నార్లపూర్ నుంచి ఏదుల రిజర్వాయర్, వట్టెం, కర్వెన, ఉద్దపూర్లలో రిజర్వాయర్ల నిర్మాణం ద్వారా నీళ్లు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ప్రాజెక్టును డిజైన్ చేశారు. టెన్నెల్స్, ఓపెన్ కాలువలు, లిఫ్టుల ద్వారా నీటిని రైతులకు అందించేందుకు పనులు జరుగుతున్నాయి. ఒకవైపు మెయిన్ కెనాల్, మరోవైపు రిజర్వాయర్ల పనులు ఏకకాలంలో చేస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణంలో జరిగిన జాప్యాన్ని దృష్టిలో ఉంచుకొని పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అనుకున్న సమయానికి పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 2 నెలల్లో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు ఆశిస్తున్న 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందించబోతున్నాం. మిగతా ప్రాజెక్టులా కాదు, పాలమూరు రంగారెడ్డి చాలా శరవేగంగా పనులు జరుగుతున్నాయని చెప్తున్నారు. కెమెరామెన్ రవితో శివారెడ్డి, V6 న్యూస్, హైదరాబాద్.